హరే కృష్ణ. అందరికీ కామద ఏకాదశి శుభాకాంక్షలండి. మనకు ఏకాదశి అంటే ఏకాదశం 11వ రోజు. అమావాస్య నుంచి ఇదిగో తిరిగి పౌర్ణమికి వెళ్ళేటప్పుడు 11వ రోజు, మళ్ళీ తిరిగి పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్యకి వెళ్ళే రోజు 11వ రోజు. అలాగా మనకు నెలకి 2 ఏకాదశులు వస్తాయండి. సో ఏకాదశి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మనము కొంచెం ప్రయత్నం పెట్టినా కానీ మనకు పెద్ద రిజల్ట్స్ వస్తాయి. మరి ఏ ప్రయత్నం పెట్టాలి, ఏమిటా రిజల్ట్స్? 2 రకాల ప్రయత్నాలు ఉన్నాయండి. ఒకటి, మనము భౌతికంగా ఏదన్నా సాధించాలనుకున్నప్పుడు, భౌతికంగా ఏదన్నా మంచి వెల్త్ కానీ, మంచి సంపదలు కానీ, మంచి పేరు ప్రఖ్యాతులు కానీ, అలాంటి వాటికి కూడా ఏకాదశి చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఆ వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో, ఆ వచ్చినటువంటి సంపదలు ఏవైతే ఉన్నాయో, ఆ వచ్చినటువంటి ఏదైతే భౌతికమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, అవి కొంతకాలం ఉంటాయి, తర్వాత పోతాయి. కానీ బుద్ధిమంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఏకాదశి రోజు పర్మనెంట్ రిజల్ట్స్ కోసం ప్రయత్నిస్తారండి. ప్రయత్నం పెట్టడం మాత్రం సేమే, కానీ ఆ ప్రయత్నం పెట్టిన తర్వాత వచ్చేటువంటి రిజల్ట్స్ అనేవి కొన్ని తాత్కాలికం, కొన్ని శాశ్వతం. మరి మనం వీటికి ప్రియారిటీ ఇవ్వాలనేది మన చాయిస్, మన నిర్ణయం. శాస్త్రంలో మాధవతిథి భక్తి జనని యతన్య పాలన కోరి. మాధవ తిథి అంటే, ఇది మాధవుడు అంటే కృష్ణ, ఆయనకు ఒక నచ్చినటువంటి తిథి. కృష్ణుడికి ఏదైనా నచ్చిన రోజు ఏదైనా ఉందంటే అది ఏకాదశి. ఆ మాధవ తిథి రోజు ఎవరన్నా కొంచెం భక్తి చేసినా కానీ అది భక్తి జనని, మనకు తెలియకుండా మనలో భక్తిని ఉద్భవిస్తుంది. యతన్య పాలన కోరి ఎవరన్నా దీన్ని వదిలిపెడతారా? ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉండాలి దీనికి. సో ఏం ప్రయత్నాలు పెట్టాలి మరి భక్తి చేయడానికి? పర్మనెంట్ రిజల్ట్స్ కోసం ఏం ప్రయత్నాలు పెట్టాలి? భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుందండి. వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురునందన బహుశాఖాహి అనంతశ్చ బుద్ధయో అవ్యవసాయన. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే రిపీటెడ్గా ఒకసారి పడ్డాం మళ్ళీ లేస్తాం, ఒకసారి పడ్డాం మళ్ళీ లేచాం. ఎక్కడ పడుతున్నాం? మనం భక్తి చెయ్యడంలో, చేసే అడుగులు వేయడంలో. భక్తి అంటే వెరీ సింపుల్, శ్రవణం, కీర్తనం. స్టార్టింగ్ విత్ దిస్ 2, ఈ రెండింటితో స్టార్ట్ చేయాలి. ఏమి శ్రవణం, ఏది వినాలి? కీర్తనం, ఏది చెప్పాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నాలుకను కదుపుతూ కీర్తిస్తూ భగవంతుని యొక్క గుణగణాలని, ముఖ్యంగా భగవంతుడి యొక్క నామాలతోటి వాటిని చెబుతూ కీర్తిస్తూ శ్రవణం. ఈ శ్రవణ కీర్తనాలు, ఆ హరికృష్ణ మంత్రాన్ని ఈ యజ్ఞకుండమైనటువంటి ఈ చెవిలో ఆ నామాన్ని పడేయడం వల్ల, ఆ నామాన్ని నింపడం వల్ల ఏం జరుగుతుంది? మన హృదయంలో హృదయ అంతస్తోహి అభద్రాని, ఏదైతే అభద్రం ఉందో అది ఖచ్చితంగా వ్యాంక్విష్ అయిపోతుంది, అది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఇలాంటి ఏకాదశుల రోజు. సరేనండి, మా హృదయంలో చాలా అభద్రం ఉంది, మరి ఇవన్నీ ఉన్నాయి, మరి ఉంచుకుంటాం, తప్పేముంది? దానివల్ల పోయే నష్టం ఏముంది? మాకు భక్తి ఏం అవసరం లేదు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, మన లైఫ్ని చూసుకున్నట్లయితే, చాలాసార్లు మనం ఎక్కడ పడిపోతాం, ఎక్కడ ఓడిపోతాం. భౌతికమైనటువంటి కోరికలు సాధించడానికి కూడా దేనికో దానికి అటాచ్మెంట్ వల్ల మన మనసులో కూడా సాధించాలని ఉంటుంది, కానీ మన మనసులో తీవ్రమైనటువంటి కోరిక. కొందరు మొబైల్ని చూస్తూ చూడకూడదు అనిపిస్తుంటుంది, కానీ ఒక వీడియో తర్వాత ఇంకొక వీడియో చూసి అన్ని డ్రైన్ అవుట్ అయిపోతాం. ఇలా ఎందుకు జరుగుతుంది? దేర్ ఈజ్ నో కంట్రోల్ హ్యాబిట్ ఇన్ అవర్ సిస్టమ్. మన యొక్క హృదయంలో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా డైవర్ట్ చేయాలో మన కంట్రోల్ కోల్పోయాం. ఇదొక్కటే కాదు, ఆఫ్టర్ ఆల్ ఒక టీవీ రిమోట్ ఛానల్ మార్చలేదని ఒకరి మీద ఒకరు గొడవలు. ఇలాగా మనం చూసినట్లయితే ఈ కలికాలంలో ప్రతి చిన్నదానికి గొడవలు. మనం ఒకదాన్ని సాధించుదామని మనకు తెలుస్తున్నప్పటికీ కూడా మన మీద మనకు కంట్రోల్ లేకపోవడం. ఈ కారణాలను ఎందుకు వస్తాయి అంటే మన హృదయంలో ఉన్నటువంటి అభద్రాల వల్ల. మరి అభద్రాలు ఉండటం వల్ల అది కేవలం భక్తికి సపోర్ట్ చేయకపోవడమే కాదు, భౌతికమైనటువంటి రిజల్ట్స్ రావడానికి కూడా అది సపోర్ట్ చేయదు. మరి అలాంటి అభద్రాన్ని తీసేయడానికి ముఖ్యంగా మనకు కావాల్సింది శ్రవణ కీర్తనాలు. ఎలా చేయాలి? ఏకాదశి రోజు యతన పాలన కోరి, వ్యవసాయాత్మిక బుద్ధి, ఎండీవర్స్ పెట్టాలి, ప్రయత్నం, డిటర్మినేషన్. మరి మాకు డిటర్మినేషన్ పెట్టాలని ఉందండి, ఎందుకు మేము డిటర్మినేషన్ పెట్టలేకపోతున్నాం అంటే, భగవద్గీతలో చెప్తారు, భోగైశ్వర్య ప్రసక్తానం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధిర్ సమాధౌ న విధీయతే. నాకు
ఎండివర్ పెట్టాలనుంది, ప్రయత్నాలు పెట్టాలనుంది. ఎందుకు పెట్టలేకపోతున్నాను? కాసేపు బుక్ ఓపెన్ చేస్తాను, చదువుదాం అనుకుంటున్నాను, ఇమ్మీడియట్గా నైట్ 7:30కి మూవీ, తర్వాత మొబైల్ ఒకటి చూడాలి, తర్వాత ఏదో ఐటెం తినాలి. ఇలాంటి భోగైశ్వర్య ప్రసక్తానం వాటికి మనం అటాచ్ అయిపోయి ఉన్నాం. తయా అపహృత చేతస, మన బుద్ధిని ఏదైతే ఉందో ఆ ఎంజాయ్మెంట్ అనేది మనం లాగేసుకుంటుంది. కాబట్టి మనం పెట్టవలసినటువంటి డిటర్మినేషన్ని తీసుకోలేకపోతున్నాం. అందువల్ల భోగైశ్వర్య ప్రసక్తానం తయా అపహృత చేతస వ్యవసాయాత్మిక బుద్ధి, ఆ వ్యవసాయాత్మిక బుద్ధి, ఆ డిటర్మినేషన్ ఎవరైతే ఏదైతే ఉందో సమాధౌన విధీయతే, అది కుదరట్లేదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటండి? తేషాం తు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. అంటే తేషాంతు అంతగతం పాపం, మనకున్నటువంటి పాత పాపాలన్నీ, పాత హ్యాబిట్స్ అన్నీ పోయి మనం హరిభక్తిని స్టాండర్డ్గా చేసినప్పుడు దృఢవ్రత ఎప్పుడు చేయగలుగుతామంటే ఆ పాపాలన్నీ పోగొట్టుకున్నప్పుడు ఆ దృఢవ్రత చేయగలుగుతాం. భక్తి అనేది పాపాలన్నీ పోతే దృఢవ్రతం ఎలాగైనా చేయొచ్చు. మరి అవి పోవడానికి ఏం చేయాలి? అది కూడా హరినామమే. హరి మన పాపాలన్నిటి నుంచి హరించేటువంటి మంత్రం అది. మరి అలాంటి మంత్రాన్ని మనం తీసుకున్నప్పుడు, మన హృదయంలోని అభద్రాలు పోయినప్పుడు, మన పాత పాపాలు పోయినప్పుడు, మనకు డిటర్మినేషన్ ఎండీవర్ వస్తున్నప్పుడు, ఆ ఎండీవర్ తోటి ఇంకా భక్తి చేస్తున్నప్పుడు ఎక్కడ మనకు లోపం వస్తుంది? ముఖ్యంగా ఇలాంటి ఏకాదశులలో, ఇలాంటి మాధవ తిథి ఏకాదశి, భక్తి జనని, ఇలాంటి భక్తి జనని ఇలాంటి వచ్చేటువంటి రోజుల్ని తప్పకుండా ఇలాంటి ఏకాదశిలో మనము అడ్వాంటేజ్ తీసుకోవాలండి. ఎలాగైతే మనం సూపర్ మార్కెట్లలో సూపర్ సేల్ జరుగుతుంటే ₹1 కొంటే ₹100 కొంటే నీకు ₹1000 బహుమతి ఇలా ఇచ్చినట్టు, ఇలాగ ఏకాదశి రోజులు మనం ఒక్కసారి కొన్ని నామాలు జపించినా కానీ ఇమ్మెన్స్ బెనిఫిట్. మరి అలాంటి బెనిఫిట్ వస్తున్నప్పుడు ఎవరు మాత్రం తీసుకోరండి. ఖచ్చితంగా మనం ఏకాదశి రోజు ఎస్పెషల్లీ ఇలాంటి రోజుల్లో హరినామాన్ని జపించుదాం. ఆ ఎండీవర్, ఆ ఉత్సాహంతో ప్రతిరోజు హరే కృష్ణ మంత్రాన్ని అట్లీస్ట్ 10 నిమిషాలు జపించుదాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వన్స్ అగైన్ హ్యాపీ కామద ఏకాదశి. హరే కృష్ణ.